హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షంలో ముందుకు కదలలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవాళ భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. రాత్రి పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షం పడింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో సుమారు 90 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఎంసీహెచ్ కాలనీలో 87.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడిక్మెట్లో 80.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బౌద్ధనగర్లో 80.9 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక హైదరాబాద్ లో కూడా పలు చోట్ల వర్షం నమోదైంది. భారీ వర్షంతో చాలా చోట్ల ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 4 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి సంబంధించి ఈ రోజు సాయంత్రం అలాగే రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి దాదాపుగా ఉదయం 7 గంటల వరకు కూడా హైదరాబాద్ సిటీ శివార్ ప్రాంతాల్లో కావచ్చు, సెంటర్ సిటీ అయినటువంటి షేక్పేట, టోలుచౌకి ప్రాంతాల దగ్గర నుంచి ఉప్పర్పల్లి, రాయన్ నగర్, అలాగే లంగరోజ్ ప్రాంతం కావచ్చు, ఉస్మానియా, తార్నాక ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 88 మిల్లీమీటర్స్ కురిసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా రాత్రి కురిసినటువంటి వర్షాలకి ఉదయం అంతా కూడా ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఫాలో అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళే టైం, కాలేజ్కి, స్కూల్స్కి అందరికి వెళ్ళే టైం కావడంతో ఉదయం నుంచి కూడా సిటీలో అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే రోడ్లన్నీ కూడా చిత్రగా మారిపోయి ఎక్కడికక్కడ గోతులు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటికే ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడికక్కడ నీళ్లు నిలవడంతో తీవ్ర ఇక్కట్లు ఫాలో అవుతున్నారు. కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్లాలన్నా కూడా దాదాపుగా 15 to 20 మినిట్స్ వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. భారీగా ట్రాఫిక్ జామ్స్ అయితే సిటీలో ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ కొన్ని చోట్ల డ్రిజిలింగ్ అయితే ఉంది. అయితే ఈరోజు సాయంత్రం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సిహెచ్ఎంసీలో చూసినట్టయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే 30 to 40 కిలోమీటర్ల మేర గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి, ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తామన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.